అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు వాటి నుంచి దేవుడు విడిపిస్తాడని మోషేకి అభయం ఇచ్చినాడు. మరి ఆయా పరిస్థితుల్లో మరి భక్తుల జీవితాలలో, చరిత్రలో మనం చూసి ఉన్నాం. అనేక విషయాలు వచ్చినప్పుడు కూడా, విషమ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు దాటించే దేవుడు కాబట్టి మనం దాన్ని మర్చిపోకుండా, మనం దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించకుండా, దూషించకుండా ఎప్పుడూ కూడా మనము దేవుని సన్నిధిలో బలమైన సాధనాలుగా వాడబడాలి, దేవుని కొరకు మనం ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అట్లాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించమని ప్రభు చెప్తే, శత్రువును దీవించే ముందు నిన్ను మాత్రం దీవించి వారిని దీవిస్తాడు. దృష్టి నీ మీద పడుతుంది. ప్రభా సహాయం చేయమన్నాడు. ప్రార్థించు. సమస్త మానవాళి కోసం ప్రార్థించు. నీ ఇంటి పక్క ఉన్న వారి కోసం ప్రార్థించు. నీ నైబర్స్ కోసం ప్రార్థించు. అందరి కోసం ప్రార్థించు, వారితో సమాధానం ఉండడానికి ప్రార్థించు. దేవా, శత్రువులను సైతం కూడా ప్రభు క్షమించమన్నాడు. ప్రభు నేర్పినటువంటి మూల పాఠాల్లో ముఖ్యమైనది శత్రువును కూడా ప్రేమించమని. దేవా సహాయం చేయమని అడుగుచు. నన్ను బలపరచు, నీ సన్నిధిలో బలమైన సాధనంగా ఉంచు నాయనా. నేను నీ సన్నిధిలో నేర్చుకున్నప్పుడు ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధితో నింపు, నీ పరిశుద్ధాత్మతో నింపు. నీ సహాయం నాకు దయచే తండ్రిని ప్రార్థన చేయండి. ప్రభా నాకు సహాయం చేయండి, నన్ను బలపరచు ప్రభుని అడుగుచు. అక్టోబర్ 13 కోసం మనం ప్రార్థన చేద్దాం. ఘనంగా ఆరాధన జరగాలని, దేవుని నామానికి మహిమకరంగా జరగాలని దేవుని సన్నిధి ఆ రోజు మరి అక్టోబర్ 1 నుంచి ఆరాధన జరుగుతూ ఉన్నాయి, మీటింగ్స్ లాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ప్రత్యేకంగా జరగాలని, దేవుని నామానికి మహిమకరంగా జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకపరుచుకుని పరలోకపు వర్తమానాలను దేవుడు మనకు బోధించాలని ప్రభా సంఘంను దీవించు, సంఘ సరిహద్దుల విషయాల పరచు, శాఖోపశాఖలుగా దీవించు నాయన. దేశ విదేశాలలో దైవజనులను అందరిని, దైవజన కుటుంబాన్ని వాడుకో ప్రభా. బలపరచు తండ్రి అని అడుగుదాం. నీ శక్తి నీవు తండ్రి. మన మందిరంలో సిద్ధపడ అనేకమైన ప్రాంతాలకు వచ్చినప్పుడు ప్రతి దైవజనుని దేవుడు ఘనంగా వాడుకోవాలని ప్రార్థించు. ఘనంగా వాడుకో ప్రభా. చేయి పట్టి వెన్ను తట్టి వాడుకో. నూతనమైన ఉజ్జీవం ప్రతి సంఘంలో దయచే తండ్రిని అడుగుచు. నాలో ముఖ్యంగా ఉజ్జీవం దయచే తండ్రిని ప్రార్థన చేయి. నీ వ్యక్తిగతంగా నీవు ప్రార్థించు. నీ వ్యక్తిగత ఉజ్జీవం, నీ రక్షణ, నీ సాక్ష్యం, నీ విశ్వాసం ముఖ్యం. ప్రభు నాకు సహాయం చేయి తండ్రిని అడుగుచు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా,